ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చక్కగా చెప్తారని. చాలా ఇలా చెప్తారేమో అక్కడ 100 మంది ఉండి కూడా ఈ సౌండ్ చేయరు మనం. చాలా హ్యాపీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నారాయణం నమస్కృత్యం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ ఉదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ మోకం కరోతి వాచాలం పంగం పంగాయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం శ్రీగురుం దీనారిణం శ్రీ చైతన్య ఈశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపా కుమారాయ గోవిందాయ నమో నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛ కల్ప తరుభ్యశ్చ కృప సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరా భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. ఇవి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నవి భాగవతం చదవడానికి ముందుగా ఇలా ఇవన్నీ చెప్పుకుంటాం. ప్రార్థనా శ్లోకాలు ఇలా చెప్పుకోవడం ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం వచ్చి ఆ చెప్పేవాళ్ళు చెప్పగలుగుతారు. మనం అందరికీ మన మనస్సులో నేను చేస్తున్నాను అని ఒక రాంగ్ కాన్సెప్ట్ ఉంది. అది నిజం కాదు, అది తెలియాలి. మనం ఏం చెయ్యట్లేదు, మనం ఏం చెయ్యలేము. ఎవరో ఒకరు ఉన్నారు, నడిపిస్తున్నారు. మనం ఇక్కడ లిమిటెడ్ టైంకి వచ్చాము, ఆ తర్వాత మనం వెళ్ళిపోతాము. కానీ ఎక్కడికి వెళ్ళిపోతాము ఇది తెలియాలి. ఎక్కడ తీస్తున్నాను
బాగున్నా అన్న మిమ్మల్ని అంతేనా అది వస్తుందేమో. సో మనం అంటే ఈ కనపడే దాన్ని చూసి మోసపోతుంటాం కదా, నిజం అనుకుంటూ ఉంటాం కదా. ఉదాహరణకి తినే వాటిలో మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, దాని అలా పెట్టి దాని కాళ్ళు ఇచ్చి ఎందుకు పుచ్చుకోవడం, కాళ్ళు ఇచ్చి పెట్టి నిలబడి ఉంటుంది కదా. సో పొడుగు చేయండి, బెస్ట్ కదా. మన శక్తిని వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు, దాన్ని ఏది అర్థవంతమైందో దానికే ఖర్చు పెట్టాలి. మొన్న ఒక ఆయనతో ఇప్పుడు మాట్లాడారు రాజ్ కుమార్ గారు. ఆయన అన్నారు మనం బదిలీ వెళ్ళాలి ప్లాన్లో ఉన్నాం, ఇప్పుడు మన ఢిల్లీలో కారు తీసుకుని వెళ్ళిపోదాం అన్నాడు. నీ శక్తి, నీ భుజాలు దానికి ఖర్చు పెట్టాలి, భజనకు ఖర్చు పెట్టాలి, కీర్తనకు ఖర్చు పెట్టాలి, ప్రవచనానికి ఖర్చు పెట్టాలి, జపం చేయడానికి ఖర్చు పెట్టాలి. ఈ పని కూడా చేస్తానుగా, మరి ఈ పని ఎవరు చేస్తాడు? మనమే చేయాలి కదా. మా పెద్ద స్వామి వారు ప్రభుపాదుల వారు 71లో 75లో ఇక్కడికి వచ్చారు. ప్రభుపాదులు వారు ఒక సందర్భంలో బృందావనంలో మధ్యాహ్నం 2ంటికి ఎప్పుడు శిష్యుల్ని పిలిచారు. అందులో ఒక్క ఆయన రాలేదు. వేరీ శ్యామ్ ఏదో ఆయన పేరుతో అడిగారు. ప్రభుపాద్ ఈజ్ క్లీనింగ్ టెంపుల్, ఈజ్ ఇన్ ద టెంపుల్ హాల్, కాల్ హిమ్, ఎంప్లాయ్ సమ్వన్ అన్నారు. అంటే ఆ టెంపుల్ క్లీన్ చేసే పని ఇంకెవరన్నా చేయొచ్చు, గురువు గారితో మాట్లాడాలంటే ఎవరుండాలి? ఎంప్లాయ్ మాట్లాడలేదు, ఈ కెనాట్ డిస్కస్, ఓన్లీ డిసేబుల్ కెన్ డిస్కస్, కరెక్ట్? అలా మనకి లైఫ్లో చాలా ఇష్టాలు ఉంటాయి, కానీ ప్రయారిటీసే మనకి మెయిన్, నాట్ ఇష్టాలు. ఉదాహరణకి తినే వాటిలో నాకు పూరి ఇష్టం, సమోసా ఇష్టం. ఇప్పుడు తిన్నాం, ఎందుకు తిన్నాం? నైట్ నో బైట్, ఇష్టం ఉన్నప్పుడు తిన్నాం. ఇందాక ఆ సూపర్ మార్కెట్లోకి వెళ్ళబోయాము. వెళ్ళేటప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే వేడిగా మొక్కజొన్న కొత్త గింజలు తిన్నా అనిపించింది. ఒకవేళ ఉన్నా కూడా తిన్నాం, నాకు ఇష్టం అయినా తిన్నాం. ఎందుకు తిన్నాం? నైట్ నో బైట్, నో బైట్, తర్వాత ఓన్లీ ఫైట్, దట్స్ వై కీప్ ఫైట్. సో బృందావనంలో మొన్న లాస్ట్ విజిట్లో తెలుగు వాళ్ళు భోజనాన్ని పిలిచారు. అప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళారు. అమ్మ కదా, ఎక్కడ అమ్మైనా అమ్మే కదా, అమ్మలాగే ఆలోచిస్తుంది. ఆవిడ వాళ్ళ అబ్బాయి ఉంటారు. నాకు ఆ రూమ్ రెంట్ వేస్ట్ అని మా ఇంటికి వచ్చేయండి ప్రభు అంటారు. పాపం వాళ్ళు ఉన్నదే ఒక్కరి రూము. బట్ అఫ్ కోర్స్ నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, నేను వెళ్ళలేదు. అది భోజనానికి వెళ్ళాను. ఆవిడ ఒక మదర్ కాబట్టి, ప్రభు మరి మీరు ఒక్క భోజనం చేస్తారు కదా, ఎప్పుడైనా పూరీలు, దోశలు, ఉప్మా, పెసరట్లు ఇట్లా ఏమన్నా తినాలనిపిస్తే అప్పుడు ఎలాగా అని అడిగింది. అయితే మదర్ కదా, ఏదైనా అప్పుడే అన్నాను నేను. అంటే ఏంటి, ఏం పెట్టినా భోజనంలోనే పెట్టాలి. ఆవిడైతే మర్నాడు భోజనానికి వెళ్ళాను అని భోజనం పెట్టలే, దోశలు ఒక 2-3 దోశలు తిన్నాక అప్పుడు అన్నం పెట్టి. ఇప్పుడు నాకు దాని మీద కోరిక ఉన్నప్పటికి కూడా ఇంక విడిగా తినేది, అప్పుడు తినవే. దానికి శాస్త్రం ఏం చెప్తుందంటే, నీకు యోగ్యమైన వస్తువు నీకు కోరిక ఉంది. ఉదాహరణ మిరపకాయ బజ్జీ లేదు పానీపూరి. ఈ పానీపూరి నా లైఫ్లో 3 సార్లు తిన్నా. 2 సార్లు బృందావనంలోనే, ఒకసారి అనంతపురం ఇస్కాన్ టెంపుల్లో. అది ఎట్లా తిన్నారో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఐసకారు అంటే ఓకే కారు. అంటే ఇక్కడ కనెక్టివిటీ ఎవరితో ఉంది? భగవంతుడితో. అది నివేదన చేసి తినడం వలన మన మైండ్ అంతా ఏమాలోచిస్తుంది? స్వామి పెట్టాలి అని ఆలోచిస్తుంది. లేకపోతే మనకి ఎలా ఉంటుంది? మనం తినాలి. మధ్యలో మనం ఉంటే ఏమవుతుంది? మళ్ళీ మనం వచ్చేస్తాం.
వచ్చాడంటే పుడతాం. మళ్ళీ పుడితే ఏమవుతుంది? ఎక్కడ పుడతాం? నెక్సన్ అని ఉండేవారు కదా, జానఫ్ అమెరికన్ నెక్సన్, తర్వాత జానఫ్ కెనడీ, బుష్, కాలం వాళ్ళందరినీ పుష్, కాలంలో వెళ్ళిపోయారుగా వాళ్ళంతా. మైకేల్ జాక్సన్ అతను 150 years బతకాలని ప్లాన్ చేశాడు. ఒక 29 డాక్టర్స్ని పెట్టుకున్నాడు. నేను దాగినా కూడా ఎవరో వాళ్ళు దాగాక నేను దాగేవాడు. వాళ్ళు టెస్ట్ చేస్తేనే ఫుడ్ కానీ గాలి కానీ అన్నీ ఉన్నాడా. 50కి వెళ్ళిపోయాడేమో. 50కి బై 150కి కాస్త. ఎందుకని? నీ చేతిలో లేదు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు వీళ్ళు పెద్ద పెద్ద తపస్సులు చేసి వరాలు ఏమడిగారు? దే వాంట్ బూన్. ఏంటా బూను? నో డెత్. ఆ నో డెత్ అంటే అలా కుదరదు, ఎవరికైనా డెత్ ఉంది. సో కావాలితే మీకు కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ వస్తాయి తప్ప పైకెత్తా అంతేనా? అంటే కింద సమానం. ఓకే చూడండి. తర్వాత ఈ కామెంట్లు అన్నీ ఎప్పుడు వస్తాయి? సార్ ఎవరు సార్ కెమెరామెన్ అంటాడు. అందుకోసం ఇదంతా. వాళ్ళు నన్ను ఏమంటారు, గురుజీ యూ చేంజ్ యువర్ కెమెరామ్యాన్, ఇలాంటివన్నీ పెడుతుంటారు. యూ ట్రైన్ యువర్ కెమెరామ్యాన్ అని పెడతారు. అలా మీకు బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది ఇవన్నీ. నన్ను ఏమంటారు? నేను మొన్న సార్ ఆయన హెల్ప్లెస్ అని పెట్టా. ఎందుకంటే ఏమనలేము. వాడు ఒరే ఇలా తిప్పరా వాళ్ళందరూ నన్ను అనుకో, ఎలా తిప్పండి కనుపోతాయి సార్. అది దుర్మార్గం. ఏమనలేను. ఇంకా అట్లా ఉంటుంది అనుకోండి కథ. ఆయన హెల్ప్లెస్ ఆ విషయంలో. కానీ సో మనము కొన్ని మన పెద్దవాళ్ళు కథలు చెప్పి మనలో కథలకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అందులో కొన్ని కథలు సరదాగా మనం ఆస్వాదిస్తూ విందాం. ఒక ఊరిలో హరికథ జరుగుతుంది. ఓ పిల్లవాడు, ఇంకా అందరూ వింటున్నారు. వీళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ హరికథ వినే స్వింగ్లో ఉన్నారు. దొంగడు వచ్చే టైంకి కృష్ణుడి గురించి చెప్తున్నాడు. ఎవరు? హరికథ చెప్పాను. ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ ఎలా అలంకారం చేసింది. ఎలా చేస్తుంది? కస్తూరి తిలకం లలాటపతలే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం కట్వాంగే హరిచందనం చ తిలకం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి అని చెప్పుకుంటూ ఆయన పాడిస్తూ వెళ్ళిపోతున్నాడు. ఆభరణాలు అవి చెప్పేస్తున్నాడు వాళ్ళ అమ్మ. ఇక్కడ వంకీలు పెట్టింది, ఇక్కడ వడ్డానం, ఇక్కడ మెడలో అవి హారాలు ఇవన్నీ చెప్పేస్తున్నాడు. ఈ దొంగడు విన్నాడు. ఓహో, ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ ఇవన్నీ పెట్టింది. అతని దృష్టిలో ఏంటి? ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మ పెట్టింది. ఈ పంతులు తెలుసు. మొత్తం కథ అయిపోయింది. రూమ్ ఇస్తారుగా. పూర్వం అలా ఒక ఇల్లు ఇచ్చేస్తే అందులో ఉండేవాడే. మనోళ్ళు అందరూ వెళ్ళిపోయాక రాత్రి లేట్గా తలుపు తీసాడు. వీడంటే కత్తి పెట్టాడు. మెడలో కత్తి పెట్టాడు. ఇందాక అబ్బాయి అదే అలా వంకేది. పాపం ఏమర్థం దానికి? అది ఇందా చెప్పావుగా, ఓ పిల్లగాడు వాళ్ళ అమ్మ డిజైన్ చేసిందని. వీడు ఇది ఎప్పుడో కొత్త ద్వాపరయుగంలో జరిగింది. వీడు ఇప్పుడు ఎక్కడెక్కడ మన వరంగల్ కరీంనగర్ అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఆ పిల్లగాడిది ఇక్కడ కాదబ్బా, బృందావనం అని చెప్పాడు. ఎక్కడుంది అది? యూపీలో ఉంది. యాక్చువల్ కృష్ణుడు అవతారం అయిపోయింది కదా. ఆయన చెప్పింది ద్వాపరయుగం, వీడు ఉన్నది కలియుగం. ఇప్పుడు వాడితో అవన్నీ చెప్తూ వింటాడా? వస్తాడు. ఏ ఊరన్నా? బృందావనం. పిల్లగాడి పేరు కృష్ణ. అంతే, రైట్. ఇంక ఇదే వాడికి ఎక్కింది. పిల్లోడు ఊరు, అంతే. ఇంకా వెతుకుంటూ పోయాడు. సార్ బృందావనం ఎట్లా పోవాలి సార్? బృందావనం ఎట్లా పోవాలి? బృందావనం. ఆ పిల్లవాడి పేరు కృష్ణుడు.
బృందావన్ కృష్ణ, బృందావన్ కృష్ణ, బృందావన్ కృష్ణ. ఇంకేంలే మైండ్లో ఏముంది? కృష్ణుడు బృందావనం, కృష్ణుడు బృందావనం, కృష్ణుడు బృందావనం, ఇంకేం లేదు. వెతుక్కుంటా పోయాడు. నిజమైతే కృష్ణుడు అవతారం అయిపోయిందిగా, నిజంగా అక్కడ లేడు, లీలలు అయిపోయినాయి. కానీ ఇతనికి లోపల ఫుల్ ఇంటెన్షన్ కదా. వెళ్ళాడు, చెట్టు మీద కూర్చున్నాడు. పొద్దున్న ఆవులు వేసుకొస్తాడు, ఇవన్నీ చెప్పాడుగా, పిల్లడు ఎక్కడ దొరుకుతాడని. సో చెట్టు మీద కూర్చున్నాడు. కానీ ఇతనికి ఉన్న ఇంటెన్షన్కి కృష్ణుడు మరి రాకుండా ఎట్లుంటాడు? వచ్చాడు, ఆవులు వేసుకుని వచ్చాడు. మనవాడు చూశాడు, ఈ పిల్లగాడుగా చేతిలో ఫ్రూట్ ఉంది అని చెప్పి ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. ధాప్ అని దూకాడు. దూకి కృష్ణుడు భయపడిపోయాడు. నిజంగా భయపడిపోతాడండి. భయానికే భయం ఆయనకి. ఆ భయమే ఆయన చూసి భయపడద్ది అన్నాడు. నిజమే, పంతులు కరెక్టే చెప్పిండు. ఇవే అన్నీ ఉన్నాయి కదా, తీసిచ్చాను. అమ్మో మా అమ్మ తిడుతుందండి, మా అమ్మ ఇవన్నీ నాకు అలంకారం చేసిందండి, మళ్ళీ అమ్మ అడుగుతుందండి అన్నాడు కృష్ణుడు. అదంతా నాకు జాంతాయి తీసేయి అన్నాడు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ అమ్మ చదిబోవు పెట్టింది, మనం తినేసి అప్పుడు దాని గురించి మాట్లాడదాం అన్నాడు. వాడు ఆకలితో ఉన్నాడు. కృష్ణుడేమో ముద్దుగా మరి ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతోడు. సింధు కన్యాం అంటారు. ఎవరిని తెలుసు మీకు? ఎవరినంటారు? సముద్రానికి ఎవరు కూతురు? ఎవరిని? సముద్రుడి కూతురు. సంస్కృతంలో చెప్పనా? తెలుగే కష్టం అంటే సంస్కృతం అంటారు మీరు. సింధు అంటే సముద్రం. బలి చెప్పారండి. ఏం పేరు మీ పేరు? ఇప్పుడు కెమెరా తిప్పండి, చప్పట్లు కొట్టి. బలే బలే. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవమనితాం లోకైక దీపాంకురా శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. సో ఈ ముద్దుగారే యశోద కొడుకు ఏం చెప్పాడు? మా అమ్మ ఇవన్నీ పెట్టిందని ఏవో పెట్టాడు, తినేశాడు. కృష్ణుడితో ఈయన మాట్లాడడం వలన, కృష్ణుడు తాకడం వలన, కృష్ణుని చూడడం వలన ఈ దొంగవాడి మనసంతా మారిపోయింది. ఇక చీకటి పడిపోతుందండి. మా అమ్మ ఎదురు చూస్తుంది, నేను వెళ్తానండి, మీరు పాపం ఇవన్నీ కావాలన్నారు కదా, మా అమ్మకి ఏదో చెప్తాను, ఇవన్నీ మీరు తీసుకుపోండి అని మూట కట్టాడు. ఇట్నేమన్నాడు దొంగడు? నాకు ఇవేం వద్దు, నాకు నువ్వు కావాలి అంటే. ఇది హైయెస్ట్. మనం పిచ్చోళ్ళం, మనం ఆ మూటలే కోరుతుంటాం. బుద్ధిమంతుడు అలా కోరుతాం. పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే భగవంతుడు కూడా అప్సెట్ అవుతాడంట. చాలా ఇద్దామని వస్తాడంట మనకి ఎప్పుడైనా. మనమేమో ఏదో చెత్త చెదారం అడుగుతాం అని చాలా అప్సెట్ అయ్యి. అసలు ఇంకా శాస్త్రం ఏం చెప్పిందంటే హీ వాంట్ టు గివ్ హిమ్సెల్ఫ్. తనను తాను ఇచ్చుకుందామంత రెడీగా ఆయన ఉంటాడు. మనకు వద్దు కదా. మనము ప్రధానమంత్రి పిలిచాడు అనుకోండి, ఏంటయ్యా ఏం కావాలి నీకు అంటే మనం ఏం చెప్తే బాగుంటుంది? సార్ నెక్స్ట్ ఎంపీ సీట్ సార్ మా ఏరియాలో అని అడగాలి. బుద్ధున్నోడైతే ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీటు అట్లా పెద్ద పెద్ద అడగాలి. అది మన సార్ నాకు బటర్ స్కాచ్ చాలా ఇష్టం సార్ అనకూడదు కదా. అలా భగవంతుడు అంతటి వాడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మనం ఏమేమో అడుగుతుంటాం. సరే ఎనీహో ఇతను అవన్నీ పట్టుకుని వద్దు నాకు నువ్వే కావాలన్నాడు. లేదు ఈ పట్టుకెళ్ళు పాపం నువ్వు ఆశతో వచ్చావులే అని ఇచ్చాడు. ఇతను వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఈ పిల్లడి గురించి ఎవరు చెప్పారు? పంతులు కదా. పంతుల దగ్గరికి వెళ్ళాడు.
మన తలుపు కొట్టాడు. భయపడిపోయాడు. చేసేస్తాడు, మనం చెప్పింది అవదు కదా. కృష్ణుడు బంగా చెప్పడం ఏడు యూపీ పోతాడులే, మళ్ళీ ఏపీకి ఎప్పుడు వస్తాడులే వీడు అనుకుంటే వచ్చారు మొట్టని. పంతులు, నీకు చాలా దండమయ్యా, చాలా గొప్ప ఆనందం కలిగింది. ఆ పిల్లగాడు చాలా గొప్పోడు, మంచోడు అని ఆనందపడిపోయి, ఇగో నువ్వు చెప్పినవన్నీ ఉన్నాయా అన్నాడు. అసలు స్ట్రైక్ కాదు కదా. ఏంటి అన్నాడు. అవే నువ్వు చెప్పిన ఆభరణాలు. ఓపెన్ చేసి చూస్తే అన్నీ ఉన్నాయి. ఎక్కడ అంటే ఇదంతా చెప్పాడు. అసలు ఆయనకి ఎవరికైనా డైజెస్ట్ కాదు. ఎవరికైనా రేపు కలుస్తారా? అవి అన్నీ చూస్తే చెక్ చేస్తే ఆయన చెప్పినవన్నీ ఉన్నాయి. నిజంగా కృష్ణుడే ఇచ్చాడు. దీనివల్ల ఇతనుకున్న ఇతనికి చాలా జ్ఞానం ఉంది. పంతులకి చాలా జ్ఞానం ఉంది, కానీ అతనికి చాలా ఫెయిత్ ఉంది. మొత్తం జ్ఞానం వల్ల వీఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్. ఒరే దేవుడికి రాముల వారికి నైవేద్యం పెట్టు అని చెప్పారు గురువుగారు. అతని పేరు భోలేరాం. ఎవరి శిష్యుడు? సమర్థ రామదాసు గారి శిష్యుడు. నైవేద్యం పెట్టాడు. పెట్టి రామచంద్రమూర్తి తిను అన్నాడు. పదార్థం కదలు, నువ్వు తొందర తిను, నాకు చాలా పనులు ఉన్నాయి అన్నాడు. తినకపోతే ఊరుకుండేట్లేడు. రాముడు తినేశాడు. ఇది మొత్తం తినేసావా, మరి నాకు అన్నాడు. సీతమ్మకి మరి అప్సెట్ కదా వాళ్ళ ఆయన అంటే. మరి నువ్వు అలా మా ఆయన్ని ఏమనకరా, నేను అట్టేసి పెడతాను అని ఆవిడ అట్టేసింది. అట్ట మా గురువుగారికి ఇష్టం, ఆయన పట్టుకెళ్ళి ఇస్తాను అన్నాడు. మరి మీ గురువుగారు ఇక్కడ లేదా, కాశీలో ఉన్నారా? అవి ఏమైనా సరే ఆయనకి ఇష్టం అని బట్టి. ఒరే అంత దూరం ఎక్కడ వెళ్తావు, నీకు హనుమ వీడిని తీసుకెళ్ళు అంటే హనుమంతుడి మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళారు. గురువుగారు అన్నాడు, ఒరే నువ్వు ఇప్పుడు నేను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటే ఎప్పుడు వెళ్ళిపోయారు అని ఆశ్చర్యపోతున్నారు. నిన్న కూడా మాట్లాడేది అప్పుడు వెళ్ళిపోయారా అని. అలాగా వాళ్ళ గురువుగారు అప్పుడు ఇప్పుడు విమానంలో వస్తేనే ఆశ్చర్యపోతే, ఒరే నువ్వెలా వచ్చావురా, నువ్వు మహారాష్ట్రలో ఉండాలి కదా, కాశీకి ఎప్పుడు వచ్చావురా అంటే కోతి తీసుకొచ్చిందన్నాడు. కోతి ఏమిట్రా, హనుమంతుడురా. ఏమో గురువుగారు అట్టేసింది ఆవిడ. ఎవరేసారు? సీతమ్మ. అది ఎందుకు వేసింది? అదే నేను నైవేద్యం పెట్టాను, రాముడు తినేశారు, నాకేం లేదన్నా. ఏం మాట్లాడతారు? ఆ ఫెయిత్ చూడండి, గురువుగారి మీద ప్రేమ చూడండి. ఇంకా అసలు ఎవరిని కేర్ చేయలే, మా గురువుగారికి ఇష్టం అంతే. అలా ఈ భక్తి మూఢంగా అనిపించినా కొన్నిసార్లు అది గాఢభక్తి తప్ప అది మూఢభక్తి కాదు. కన్నప్ప. చాలామంది మనం ప్రాక్టికల్గా మాట్లాడితే జంతుభక్షం చేసేవాళ్ళు, అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు, శివుడికి మనం కూడా మాంసం పెట్టచ్చు, అప్పుడు తినొచ్చుగా, ఏవో మాట్లాడుతుంటారు తెలివితేట. కన్నప్ప కేవలం మాంసం ఒకటే పెట్టాడా, కళ్ళు పెరిగి పెట్టాడు. నువ్వేం పెడతారా? పైన ఐబ్రోస్ కూడా పెట్టావు. ఐబ్రో అంటుంటావు, అవునే కదా. కాబట్టి మనం పోల్చుకోవడానికి మనం సరిపోం. ఎవరైనా 2-3 స్త్రీలతో వాళ్ళకి సంబంధం ఉంటే వాడికేంట్రా గోపాలకృష్ణుడు ఇలా పోల్చేస్తుంటారు. నేను అప్పుడు చెప్తాను, కృష్ణుడు కొండనెత్తాడు. దిస్ ఫెలో కెనాట్ లిఫ్ట్ టేపాయ్ ఆర్ పాపాయ్ సింగిల్ రూపాయి. హౌ ఈజ్ గాడ్? తిరగేసేస్తే ఏముంది గాడ్ని కదా. కాబట్టి మనం ఎప్పుడు కంపేర్ అనేది ఎలా చేసుకోవాలంటే పెద్దవాళ్ళు చెప్పారు, గుణాలలో పెద్దవాడితో, ధనానికి చిన్నవాడితో. రాముడు చూడండి, రాజుగారి అబ్బాయి కదా, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉండాలా? కొమ్మిడి ఉండాలా? వార్డు మెంబర్ని వార్డు మెంబర్ కొడుకు మనం మాట్లాడడం ఇలా తిరుగుతుంటాడు. మా నాన్న ఎవరో తెలుసా అంటుంటాడు. వార్డు మెంబర్ కొడుకు. అలాంటి చక్రవర్తి కొడుకు ఈయన. ఎప్పుడైనా మన రాజ్ కుమార్ గారు
వచ్చి చాలాసేపు అయితే రాముడు అటువైపు తిరుగుంటే ఈ రాములు వారు ఇలా తిరిగేసరికి రాజ్కుమార్ అక్కడ ఉంటే సార్ ఎప్పుడు వచ్చారు, అయ్యో చూడలేదండి అని గిల్టీ ఫీల్ అయిపోతాడు రాముడు. ఎందుకంటే రాముడికి ఒక పేరేంటి, పూర్వభాషీచ రాఘవ అంటే అర్థమేంటి. కొంతమంది మనకి ఎవరికైనా ధనమో పదవో వస్తే, ఉదాహరణకి మెట్లెక్కి వస్తున్నారనుకోండి, ఒక ఆయన ఇతను చూస్తాడు, ఆడు రావాలని చెప్పి ఇదేదో బాగు చేస్తున్నట్టు చూస్తున్నట్టు తిరుగుతాడు. బిల్డప్ బాబాయ్ ఆడు వచ్చి చూసాడు, చూశాడు తిరిగి, అరే ఇప్పుడు వచ్చావు అనాలి, అది కితకితలు. ఆడొచ్చి పలకరించాలి. ఈ వయసు 50, 60, 70, 80 వస్తాయి, ముసలుడు అయి ఉంటాడు. వాడు పాపం కుర్రోడు ఆయబ్రో అని వాళ్ళతో మాట్లాడుకుంటాడు. ఎప్పుడో ఈయన దగ్గరికి వచ్చి తాతగారు బాగున్నారంటే, మేము ఎక్కడ కనపడతాంరా, నువ్వు బాగా పెద్దోడైపోయావురా అని వాడిని సెక్రటరీ అంటే ఏమిటి ఇవంతాను, నేను ఏదో అనుకోడు. మరి రావుడు ఏమన్నా అనుకున్నాడు, ముందు తనే పలకరిస్తాడు. పూర్వభాషీచ రాఘవ అంటే ముందు పలకరిస్తాడు. చూడండి రావుడికి ఏం పేర్లు ఒకసారి రిపీట్ చేయండి, బాగుంటుంది. పూర్వభాషి, మితభాషి. అమ్మో మా బంగారు తల్లి ఏషా చెప్తుందండి, మీరంతా చెప్పండి. పూర్వభాషి, మితభాషి. అది ఇందాకే బాగా చెప్పావు, నేను పొగడే ముందు. అదే తల్లి, నేను నీ వంక చూడను, నువ్వు బాగా చెప్పు. పూర్వభాషి, మితభాషి. దీవయ్యా చక్కగా చెప్తుంది, నువ్వు దీవయ్యా దాన్ని వదిలేసావు, దాని గాలికి పట్టుకోపోని. పూర్వభాషి, మితభాషి, హితభాషి, స్మితభాషి, మధురభాషి, మృదుభాషి. ఎవరు దీని అర్థమేంటి మీరు ఏమని చెప్తారా? కొన్ని ప్రయత్నం చేయండి, తప్పు వస్తే ఏముంది, మనమే. అమ్మా ఏది నేను 6 చెప్పాను రా, ఏదో ఒకటి చెప్పండి. సాఫ్ట్ స్పోకెన్, సింధు అమర బంధు రాలి హిందూ సూపర్. సాఫ్ట్ స్పోకెన్ స్మితభాషి, సారీ మృదుభాషి. నెక్స్ట్ మధుభాషి, స్వీట్. కరుణ్ గారు మితభాషి, లిమిట్ నీలాగా ఇప్పుడు మాట్లాడుకుంటారు గురుగారు వేసేమని. ఇంకా 3 వచ్చేసిందమ్మా, మళ్ళీ ఇంకా మళ్ళీ చెప్పనా. పూర్వభాషి ముందే మాట్లాడతాను, నో బిల్డప్ బాబాయ్. పూర్వభాష అంటే ముందునే పలకరిస్తాడు, ఇప్పుడు వచ్చారు బాగున్నారా అని. అసలు అంటే నేను చాలా గొప్పోడిని, దాన్ని బ్యాషజ్ అంటారు కదా, బిల్డప్ అది అస్సలు లేనివాడు. డౌన్ టు ఎర్త్ కదా రాముడు, డౌన్ టు ఎర్త్, అసలు ఎటువంటి బ్యాషజ్ లేనివాడు. స్మితభాషి, స్మిత అంటే నవ్వుడ, మందస్మిత, లైట్ గా నవ్వేవాడు మందస్మిత అంటారు. స్మిత భాష అంటే నవ్వుతూ మాట్లాడతాడు. ఉదాహరణకి నవ్వకుండా ఇలా మొహం బీచుకుంటే ఎవరైనా కనెక్ట్ అవుతారండి, అలాగే. అందుకని రాముడికి స్మిత భాష, నవ్వుతూ మాట్లాడతాడు. స్మిత పూర్వ భాష, ముందు నవ్వుతాడు, ముందు నవ్వితే ఏమవుద్ది, వాళ్ళు కనెక్ట్ అవుతారు. తల్లి ఇషా బంగారు తల్లి చెయ్యరాదు లొల్లి, నువ్వు బంగారు తల్లా కదా, అవునా కదా? ఎస్ నా కదా, కరెక్టా? బంగారు తల్లి కదా, గుడ్ గర్ల్ కదా, కరెక్టా? యూనో బంగారం గోల్డ్, నువ్వు గోల్డ్ నేర్చుకోవాలి, గోల్డ్ తల్లి. ఓకేనా మరి? రైట్, మనం అందరూ దండం పెడదాం. జైలు దండం పెట్టు, మా అమ్మ కదా బంగారు తల్లి నన్ను మంత్రం చెప్దావా? ఇందా బాగా చెప్పావురా నువ్వు, నీ వంక చూస్తూ కలిపి ఇది తిరగదా నేను, నువ్వు బాగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. చెప్తావా మరి? చెప్తావా? అది రెడీ? రెడీ? అది రెడీ? అయ్యో మెచ్చుకున్నా కష్టమే, నిన్నేం అనలేదురా. ఇట్స్ ఓకే నాన్న, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే తల్లి. ఓ అయ్యో తల్లి,
ఓ అయ్యో తల్లి చేయి కదా కొత్త కదా సరే అయితే మన కృష్ణ వాసుదేవి చెప్పేద్దాం మరి ఇంత చాలా బాగా చెప్పింది ఆ సంతోషంతో నేను పని అవుతుందేమో అని అడుగుదాం సరే అయితే మనం అందరం కృష్ణ వాసుదేవి చెప్పేద్దాం రైట్ సరే ఇద్దరు ఓకే సరే 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 వద్దు వద్దు బాబాయ్ నిన్ను ఏం అనలేదురా సరే రైట్ అందరు చెప్దాం కృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ వాసుదేవాయ దేవకీ దేవకీ నందనాయ చ నందనాయ చ నందగోప నందగోప కుమారాయ కుమారాయ గోవిందాయ గోవిందాయ నమో నమః నమో నమః బృందావన విహారీ లాల్ కీ జై గోవర్ధన గిరిధారికి ఒక 2-3 బృందావనం చెప్పేస్తాను. నా మనస్సు ఇక్కడికి వస్తే ఆస్ట్రేలియాలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాయి, బృందావనంలో ఉన్నట్టే ఫీల్ అవుతుంది నాకు. అందుకని అవే గుర్తొస్తున్నాయి, అవే చెప్పేస్తాను. కృష్ణుడు ఓసారి రాధారాణి వాళ్ళ ఇల్లు తలుపు తట్టాడంట. తడితే కౌన్ హై అంది. కోన్షి అని ఒక గ్రామం ఉంది ఇప్పుడు కూడా. రాధారాణి అడిగిందంట. కృష్ణుడు ఏం చెప్పాలి? ఐఎమ్ హరి అని అంట. హరి అంటే అర్థం ఏంటి? హరి అంటే విష్ణువు అంతేనా? మనకు తెలిసిందే. హరి అంటే సింహం అని, హరి అంటే కోతి అని. 14 మీనింగ్లు ఉన్నాయి. ఈవిడేమంది? అమ్మో సింహం వచ్చింది, నాకు భయం, నేను తలుపు తీయను అంది. ఊరికే ఆట పట్టించాం. నో నో ఐఎమ్ కృష్ణ, ఐఎమ్ చక్రి అంది. చక్రి అంటే కుండలు చేసేవాడు, మాకు అక్కర్లేదు అంది. చక్రి అంటే ఏంటంటే అర్థం? చక్రధారి. చక్రధారి. ఆయన ఆ లెవెల్లో చెప్తే ఈవిడ ఈ లెవెల్లో అర్థమే. తర్వాత అమ్మ ఎత్తుకోలేదు చూడండి. సో అలా ఎన్ని చెప్పాడు కృష్ణుడు, అలా ప్రతిదానికి కౌంటర్ వేసేస్తున్నాడు. అంటే చాలా ఉన్నాయి, నేను విని చాలా కాలం ఉన్నా గుర్తులేదు. అలా చాలా చెప్తాడు కృష్ణుడు. అందులో ఈ హరి అనే పదాన్ని మనం రోజు ఉదయం లేవగానే తలుచుకోవాలి. మనం పొద్దున్న లేవడమే చేతులు అనుకుని కరాగ్రే వస్తే లక్ష్మి ఇవన్నీ చెప్పినా పర్లేదు, చెప్పబోయినా పర్లేదు, హరి 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 అంటూ లేవాలి. ఒక 7 సార్లు చెప్పండి. హరి 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 ఇలా 7 సార్లు అనుకుని మన నోటితో. ఎందుకు అనాలి అంటే మీరు బాగా వినండి, ఇది చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను నేను. ఇలా 7 సార్లు అనుకుని ఎందుకు లేవాలి అంటే, మనం పడుకుంటాం కదా, ఏవేవో కళ్ళు వస్తాయి. సరే చెప్పాలి మరి చూడండి. ఓకేనా? సో రాత్రి పడుకుంటా, మీరు నవ్వుతారో నమ్ముతారో, ఫ్లైట్లో వచ్చాను కదా, ఫ్లైట్ ఎక్కిన తర్వాత మా డిస్కషన్లో ఏమొచ్చిందంటే అహ్మదాబాద్ విమానం కూలిపోవడం ఆ డిస్కషన్ వచ్చింది. మేము ఎక్కడున్నాం? విమానంలో ఉన్నాం. నాకు నిద్ర లేదు, గాఢ నిద్రపోయాను. ఏమొచ్చింది అనుకుంటున్నారు? కళ. విమానం ఎదర మొక్క తెగి కింద పడిపోతుంది, భూమిని తాకుతుంది. ఇదే కళ. ఇంకా నా మైండ్ ట్యూన్డ్ కదా, ఇంకా మనం ఏం పీకే తినలేదు, మన కూడా ఎవరు పీకే ఉండలేదు. ఇంకా మిగిలింది ఒక్కటే, గోవిందా గోవిందా గోవిందా. గొడవ లేదు, గోవిందా అనుకుంటూ అది క్లాష్. ఇంకా తర్వాత నిద్రలేసిపోయింది. సో విషయం ఏంటంటే మనం మైండ్ ట్యూన్ అయిపోవాలి. ఎప్పుడైనా బ్యాగ్ రెడీగా ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఎంత లగేజ్ పెట్టుకోవచ్చు అని అడిగాను. ప్రభు గురుజీ 30 kgs అన్నాడు. పెద్ద బ్యాగ్ తెస్తే ఎక్కువ పెడతాం, పెట్టకూడదు అని జాగ్రత్తగా సర్దుకుని వచ్చాను. 22 kgలు వచ్చాను. 22 kgలు. నేను మా అసిస్టెంట్స్ ఏమన్నా తెలుసా? మా అసిస్టెంట్లు ఏమన్నా అంటే, ఒరే పరదేశం వెళ్తుంటేనే లగేజ్ తగ్గించాం, మనం పరమపదం వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే మనకి లగేజ్ ఉండకూడదు కదరా. లగేజ్ ఎక్కడుంటే యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది. లగేజ్ అది, లగేజ్ అది. మీరు ప్రేమిస్తే లగేజీ, మీరు ద్వేషిస్తే లగేజీ. అందుకే చూడండి, కొందరు కొడుకులు మనం అనకూడదు కానీ దొంగనా కొడుకులు. ఆడ అస్సలు నా మాట విన్నాడు.
అసలు విననే విండు. వాళ్ళ నాన్న కొందరు నవ్వుకుంటున్నారా? నాకు ఇది తెలుసు. అస్సలు వింటాడు నాన్న. ఎందుకు విండంటే 6 రకాల పుత్రులు అంట, 7 రకాలు. అందులో ఒకడు శత్రుపుత్ర. ఆడు గత జన్మలో జగడమే. అది చెప్పాను వద్దు, మరి మాకు జగడం అయిపోద్ది, వద్దు బాబు. జగడమే అన్నమాట. సో ఈ జగడం గాడు ఏం చేస్తాడంటే వీడి ఊరు అతని ఊరు వేరే వేరే ఉంటుంది. ఎప్పుడు చూసినా కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళ కర్మకు ప్రకారంగా భగవంతుడు ఏం చేస్తాడు, పాపం వేరే ఊరు నుంచి వచ్చి కొట్టుకోవాలంటే కష్టం కదా. ఒక ఇంట్లో ఉంటే రోజు కొట్టుకోవచ్చు, అందుకని ఒక ఇంట్లో పడేస్తారు. వీడి నాన్న వీడి కొడుకు అస్సలు వింటాడు. వీడి కొడుకు దొంగ కొడుకు, నువ్వు నా కడుపుని చెరగొట్టేవురా అంటుంటాడు. ఆడు అసలు లెక్క చేయదు. సో ఇది ఒక్కొక్క రకం కొడుకు. ఇంకొకడు సేవక పుత్రుడు. నాన్నగారు వచ్చారు, వెంటనే నీళ్ళు తెచ్చిస్తాడు, కాలు కొట్టుకోవడానికి తాగడానికి ఇస్తాడు, టవల్ తెచ్చిస్తాడు, ఆ నాన్నగారికి వడ్డిస్తాడు. ఎందుకంటే వాడు గత జన్మలో సేవకుడు. అంత అటాచ్మెంట్ ఉండటం వల్ల వాళ్ళ నాన్నకి మంచి సేవకుడు అయిపోతాడు. ఇలా కొందరు రుణపుత్రులు ఉంటారు, అంటే పుట్టి కొంచెమే ఉండి వెళ్ళిపోతారు. మనకి ఇటువంటి వాటిలో రుణం వలనే ఇవన్నీ వస్తాయని చెప్పేది భాగవతంలో ఒక హిస్టరీ. ఏంటంటే రాజుగారి పేరు మర్చిపోయాను, వాళ్ళ భార్య పేరు కృతద్యుతి. ఆయన పేరు గుర్తొస్తుంది మళ్ళీ నాకు. ఈ కృతద్యుతి ఆయనకి ఇష్టం, కానీ ఇంకా చాలా మంది భార్యలు ఉన్నారు, 1000 మంది భార్యలేము, ఎవరికి పిల్లలు లేదు. నారదుడు వచ్చాడు. ఏమన్నా ఋషులు వాళ్ళు వస్తే ఎవడుతాడు, అని సంతానం లేదన్న. ఈయన అన్నారు, ఎందుకు వచ్చింది, మళ్ళీ రుణం కదా అన్నారు. లేదు సంతానం లేకపోతే ఎలాగన్నాడు. సరే ఆయన ఏదో ఫలం ఇచ్చారు, ఆయన భార్యకి ఇచ్చారు, పిల్లోడు పుట్టాడు. ఇంకా అసలు ఇంకా ఆనందో బ్రహ్మ కదా, కింద మీద దొల్లేస్తాను. 24 గంటలు ఈయన ఎవరింట్లో ఉంటాడు, ఆవిడింట్లోనే ఉంటాడు. మిగిలిన విజిట్స్ ఏం లేవు, ఎవరింటికి వెళ్దాం. అమ్మ ప్రసాద్ ఇచ్చేస్తారు, 2 నిమిషాలు ఫోన్ మాట్లాడి వచ్చేస్తారా, మీరు ఐ విల్ కంక్లూడ్ అమ్మ ప్లీజ్. మీరు వెళ్ళాలి కదా. ఈ భార్య దగ్గరే ఉంటున్నాడు, మిగిలిన భార్య దగ్గరికి వెళ్ళట్లే. వాళ్ళకి ఇంకా ఓహో ఈ బొడ్డగాడు వచ్చాడు, వీడు మనకు అడ్డం అని వడ్లగం చేశారు. అర్థమైంది కదా, వడ్లగం చేస్తే ఏంటి అయిపోయాడు. 6 నెలలకి వాడు అయిపోయాడు. ఇంకా ఎలా ఏడుస్తారండి, లేక లేక పుట్టిన వాళ్ళు పిల్లోడు కదా. ఈ రాజుగారు భార్య ఏడవడం, సోదం పెడిపోవడం, ఏడవడం, నీళ్ళు చల్లితే మళ్ళీ లేవడం, మళ్ళీ ఏడవడం, నీళ్ళు తాగించడం. ఈ తిండి చెప్పలేవు, ఏడవడమే పని. మళ్ళీ అనుకోకుండా నారద మహర్షి పర్వతం మీద వచ్చారు. మళ్ళీ బోరు నేర్చారు. ఏమైందంటే ఇలా అయిందండి అన్నారు. మీరు చాలా గొప్పోళ్ళు, ఎట్లయినా మా పిల్లోని బతికించండి అన్నారు. సరే వెళ్ళిపోతే సాధ్యం కదండి. మీరు దేవర్షులు, యూ కెన్ డూ దాట్ దీస్ అని కాళ్ళ మీద పడిపోయాడు. సరే ఇతనికి తెలియాలిగా, విష్ణువుకి మరి చాలా క్లోజ్ కదండి. కొన్నిసార్లు ఉరిశిక్షలే రద్దు అవుతుంటాయి కదా, మరి అలా అనుకునే వాళ్ళు ఉన్నప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఆ పిల్లవాడి సోల్ మళ్ళీ ఆ బాడీలో ఎంటర్ అయ్యింది. వెంటనే వీళ్ళ అమ్మ నాన్న ఇంకా అసలు పట్లేనాను కదా, బాబు అని వచ్చేస్తారు కదా. యాక్చువల్ 6 నెలల పిల్లలు మాట్లాడుగా. ఇప్పుడు ఏదో ఏఐ వచ్చింది కాబట్టి అన్ని మాట్లాడేది కొట్టండి. ఏఐలో చూడ పుట్టగానే ఎందుకు వచ్చారు మీరు ఇంటర్వ్యూ చేసేస్తున్నారు. అసలు నేను యాక్చువల్ అంబానీ కాదు, వాళ్ళ ఇంట్లో పుడదాం అనుకున్నాను, వీళ్ళ ఇంట్లో పుట్టాను అంటున్నాడు. అసలు చాలా ఇంకేం చేస్తాం మనం, ఏం చేయాలి, అతీతం అయింది అయిపోయింది అది. సరే మొత్తానికి ఈ పిల్లోడు 6 నెలల పిల్లోడు ఈ సపోజ్ టు నాట్ స్పీక్. బాబు అని వాళ్ళ అమ్మ నాన్న రాగానే ఆ కౌన్ హై అన్నాడు. వీళ్ళు అసలు స్పృహలో ఉండరు కదండి, అంత పెయిన్లో ఉన్నారు కదా. పిల్లోడు మాట్లాడడం ఏంటి అనే థాట్ రాలేదు వాళ్ళకి. వాళ్ళు మాట్లాడిస్తున్నారు, అదేమిట్రా నిన్ను నేను 9 నెలలు మోసుకున్నాను, నన్ను ఎవరంటావేంటి అంటది ఆ అమ్మ. పాప ఆవిడ కృతజ్ఞుతి, ఆ మహారాజు చిత్రకేతు మహారాజు. చిత్రకేతు మహారాజు. సరే మొత్తానికి ఈ పిల్లోడు మీ నాన్న మీ అమ్మ అంటే ఆయన అన్నాడు,
నాకు 10 లక్షల మంది అమ్మలు 10 లక్షల మంది నాన్నలు అన్నాడు. అదేమిటో అలా మాట్లాడతావు అని పాపం వాళ్ళు బాధపోయారు. అవును, ఈ జన్మలో మనిషిగా పుట్టాను కాబట్టి మనిషి అమ్మ మనిషి నాన్న, అంతకుముందు ఆవు, అంతకుముందు కుక్కనమ్మ కుక్క నాన్న, ఆ పిల్లమ్మ పిల్ల నాన్న, కోతమ్మ కోతి నాన్న అని ఆయన పెద్ద లిస్ట్ చెప్పాడు. వాళ్ళ పాపం ఇంకా డౌన్ అయిపోయారు. పెద్ద లెక్చర్ ఇచ్చాడు ఆయన. ఆ పిల్లోడు పెద్ద లెక్చర్ మొత్తం వాళ్ళకి మొత్తం అంతా దిగిపోయి, ఆ పిల్లోడు మీరేం మోహం పెంచుకోకండి, మానవ జన్మ వచ్చింది ఇలా పెంచుకోవడానికి కాదు, రుణానుబంధ రూపేణ పశుపక్షి స్వతాలయం అని చెప్పి మళ్ళీ ఆ సోలు వెళ్ళిపోయింది. ఈ కథ నేను భాగవతంలోది ఎక్కడ చదివాను? 97లో హైదరాబాద్లో సిటీ బస్సులో చదివా. నాకు ఏజ్ ఆఫ్ 22. ఇస్కాన్ టెంపుల్లో పునరావృత్తి అనే పుస్తకం అంటే చాలా ఈయన బుక్కులు కొనుక్కోవడం. ఇంట్లో అయితే టీవీ చూస్తాగా, ఆ ఏజ్లో టీవీ పిచ్చి ఉంటుందిగా, అందుకని ఇంట్లో కూర్చోకుండా చదవడం నాకు ఇప్పుడు కూడా చాలా ఇష్టం అనుకోండి, అది వేరే కదా. సో ఆ పిల్లవాడు అలా వెళ్ళిపోయాడు. వీళ్ళు మొత్తం ఇంకా కళ్ళు తెచ్చుకున్నాక అందరూ నదికి వెళ్ళిపోయి స్నానం చేసేసారు, ధ్యానం చేసి తపస్సు చేసి శరీరాలు వదిలేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే ఈ చిత్రకేతు మహారాజు గారు ఇది కూడా వినండి, జస్ట్ ఫినిష్ చేశారు. పాపం ఆవిడ వెళ్ళాలి, ప్లీజ్ పాపం. సో పార్వతీదేవి శివుడులో ఇలా కూర్చొని ఆయన ఒక మాట అనేసాడు. ఏమిటా, నువ్వు లోకానికి జ్ఞానం ఇస్తావంటారు, పబ్లిక్లో మీ ఆవిడని అలా కూర్చోబెట్టుకున్నావు అనేసాడు. పార్వతీదేవి కోపం వస్తుందా రాదు? మా ఆయన అనేస్తావు, యూ బికమ్ ఏ డీమన్ అనేసింది. రాక్షసుడు అయిపోతామని చెప్పేసి ఆవిడ ఆయన నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. అనేసాడు, నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. అమ్మ ఈజ్ గోయింగ్ అనా? సో వెళ్ళిపోయాడు. బట్ రాక్షసుడు అయిపోయాడు. రాక్షసుడు అంటే మరి ప్రమాదమే కదా. ఇంద్రుడు ఆయన చంపడానికి వచ్చాడు. చంపడానికి ఐరావతంతో వస్తే అని మింగేశాడు. ఎవరు? ఈయన పేరు ఏదో ఉందండి, రాక్షసుడు అయిన తర్వాత ఏదో పేరుంది, మళ్ళీ గుర్తొస్తుంది. ప్రణావత్తుడు కాదు, సంథింగ్ పేరు, మళ్ళీ గుర్తొస్తుంది. మింగేశాడు. ఎలా మరి? ఈయన నారాయణ మంత్రం అని ఉంది, నారాయణ కవచం, అది జపించాడు. మళ్ళీ వదిలేశాడు. తర్వాత ఇతను చెప్పాడు, నన్ను చంపడం నీ సాధ్యం కాదు, బాగా యుద్ధం చెయ్యి అని చెప్పాడు. వీడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. మీరు బాగా వినాలి ఈ ఒక్క మొక్క. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి అన్నాడు, ఇది మరి మామూలుగా చంపడం అవ్వదు, ఎవరన్నా తపస్సు చేసిన వారిది ఒక వెన్నెముక్క కావాలన్నాడు. ఎవరిస్తారండి వెన్నెముక్క ఇవ్వడం అంటే ఏంటి? నువ్వు చంపేయడమేగా. దదీచ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు. అంటే మనం కాల చెప్పుకుంటూ ఇంకా అవ్వదు. సో ఆయన కంక్లూడ్ చేసేస్తాను. దదీచ్ మాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నవ్వి ఎవరు పంపారన్నారు, ఆ విష్ణుమూర్తి పంపాడు అన్నారు. అయితే నేను చచ్చిపోతే ఎముకలు ఏరుకుని వెళ్తారనమాట అని జోక్ చేశాడు ఆయన. అంటే దేవతలు మాట్లాడరు కదా. అంటే ఆయన ఏదో ఒక లెక్చర్ ఇచ్చి, ఇంత భగవంతుడు చెప్పిన ఒక మంచి కార్యానికి నా శరీరం ఉపయోగపడడం కంటే అంత గొప్పదని అలాగే తీసుకెళ్ళని ఆయన వాయువుని బంధించేసాడు, శరీరం వదిలేశాడు. అదే వజ్రాయుధం. రాక్షసుడుగా మారిన తర్వాత అతని పేరు గుర్తు మళ్ళీ రాదు, కానీ ఆ వజ్రాయుధంతోనే చంపడానికి వెళ్తాడు. దాంతోనే చంపుతాడు. ఎత్నే లే, పట్టుకో, తీసుకో, చంపు అంటాడు. అదేంటి ఎవరన్నా అంటే నా శత్రుతో అనరు. కానీ ఇతను పేరుకే రాక్షసుడు, కానీ గొప్ప భక్తుడు కదా, అందువల్ల అతనికి తెలుసు. మనం కూడా ఏ శరీరంలో ఉన్నా కూడా ఒక్క మాట చెప్పండి, యదృశ్యం 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 తన్నశ్యం తన్నశ్యం యదృశ్యం యదృశ్యం తన్నశ్యం తన్నశ్యం యదృశ్యం యదృశ్యం తన్నశ్యం తన్నశ్యం. అంతే, ఇదొక్కటి గుర్తుపెట్టు. అంటే ఏంటి అర్థం? కనబడేది ఏది కనబడదు. నేను ఇప్పుడు లోపలికి వచ్చాను, లోపల రాగానే నలుగురు ఆడవాళ్ళు కనపడ్డారు. అవును, తర్వాత వీళ్ళిద్దరు వచ్చారు. నలుగురు ఆడవాళ్ళంటే మా బంగారు తల్లి, హారతి ఇచ్చిన ఆవిడ,
కుంకుమ నేలతో నాకు దిష్టి తీసింది తల్లి సంధ్య. సో నాకు నలుగురు తల్లులే. ఎందుకు తల్లులు? ఈ మా బంగారు నేను ఇప్పుడు కింద తిలకం పెట్టుకున్నాను, ఓ సీట్ ఉంది కదా ఇలా జారబడింది, ఏం మా బుడదాన్ని అన్నాను నేను తిలకం పెట్టుకునేటప్పుడు. సో ఈ ఎలా తల్లులు అవుతారు? ఈ చిన్న బుడ్డనే వాళ్ళ అమ్మమ్మ ఎలా నాకు ఒకటే అవుతారు అంటే చాణుకుడు చెప్తాడు. ఇది కూడా చెప్పేయండి, నాకు చాలా గుర్తొస్తాయి కానీ కంప్లీట్ చేసేస్తాను, లేకపోతే రేపు పొద్దున్నాక చెప్తాను, రేపు ఈ టైం దాకా చెప్తాను, లోపల గోల్డ్ అంతుంది. ఈ శ్లోకం చెప్పాను, ముగించేస్తాను. మాతృవత్ పరధారేషు లోష్టవత్ పరద్రవ్యాని ఆత్మవత్ సర్వభూతాని సపండిత పండిత. అర్థం ఏంటి అంటే నీ భార్య కాకుండా మిగిలిన వాళ్ళందరూ నీకు తల్లులతో సమానంగా నువ్వు చూస్తే, నీది కాని ధనాన్ని మట్టిలా నువ్వు చూస్తే, అందరినీ నీలాగే భావిస్తే యు ఆర్ కాల్డ్ యాజ్ పండిత. స్కాలర్షిప్లు తీసుకున్న వాళ్ళంతా స్కాలర్లు కాదండి, పండిట్ అంటే అది మీనింగ్. అలా కాకుండా అబ్బాయి వీడు మా క్యాస్ట్ కాదండి, వీడు మా ఏరియా కాదండి, వీడు మా భాష కాదండి అన్ని డిఫరెన్సెస్ చూపిస్తే పండిట్ స్పెల్లింగ్ ఏంటి? అది సరేనా? కాబట్టి మనం ఆ స్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయికి వెళ్ళామనుకోండి ఇంకా మనస్సుకి ఖేదం ఉండదు. మన నిద్రలోకి వెళ్ళేటప్పుడు కలతుంటే నిద్ర పడద్దా? అవునా? అన్ని పెట్టేసావా, తలుపులు వేసావా? ఇదిగో చిన్నప్పుడు మా అమ్మ అడిగేది, రే పాల మీద మూత వేయమన్నాను వేసావా, అది లోపల పెట్టి లేకపోతే పిల్లొచ్చి తినే తాగేస్తుంది పాలు కదా. ఎందుకు? రేపు పొద్దున్న పెరుగుండద్దా పిల్లలకే? అవునా? అమ్మ నేను చూడలేదంటే పాప మా అమ్మ మళ్ళీ లేచి వెళ్తుంది. అవునా? అమ్మ కదా మరి బాధ్యత అనేదానికి ఒక రూపం పెడితే అమ్మ కదా. రాముడేమో ధర్మమో రామో విగ్రహాన్ ధర్మ అన్నట్టు గోయింగా కట్టిగా గోయింగా. సో అలా తల్లి ఏంటి? బాధ్యతకి స్వరూపం కదా. అందుకని ఎవరైనా మా అమ్మ లాంటిది అవ్వచ్చు కానీ అమ్మే అవ్వదు. ఎందుకంటే అమ్మకి మనం ఏవైనా షేర్ చేసేయచ్చు కదా, ఎంత కష్టమైనా షేర్ చేసేయచ్చు. అందుకే ఇప్పుడు ఉన్న పిల్లలు సూసైడ్లు అవి ఎందుకు చేసుకుంటారంటే అమ్మకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరు అనే విషయం కనిపెట్టట్లేదు. అమ్మకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు కదా. యూ కెన్ పోర్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ అమ్మకి చెప్పాలి కదా. అందుకనే మన వాళ్ళు దేవాలయాలు విగ్రహాలు ఎందుకు ప్రతిష్ఠ చేస్తారంటే మనల్ని కదిలించే దైవం కదలకుండా అక్కడ ఉంటాడు, మనం చెప్పింది వింటాడు. అక్కడ కేవలం ఒక్క బొమ్మ లేదు, ఉన్నది బొమ్మగారు అమ్మ. అలా అమ్మ కాకపోతే, అక్కడ ఉన్న దైవం కాకపోతే ఇన్ని కోట్ల మంది కదిలి ఎందుకు వస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు, ఎందుకు మొక్కుతున్నారు, ఎందుకు వాళ్ళు రిజల్ట్ పొందుతున్నారు? ఉన్నాడు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు దశల దిశల. అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడు ఎవరున్నా ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అందుకే తనికెళ్ళ గారు ఏం చెప్పారు? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. ఇది తెలిస్తే ఇంకేం తెలియాలండి? కాబట్టి మనం అందరం ఎప్పుడు చెప్పండి అందరూ నందతి 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 నిత్యం నిత్యం అంటే ఏమిటండి అర్థం? ఎప్పుడు ఆనందంగా ఉండండి. అలా ఎప్పుడు ఆనందంగా ఉండేది కాబట్టి నంది. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు కాబట్టి నంద మహారాజు అంటే కృష్ణుడు వాళ్ళ నాన్న. కాబట్టి ఎప్పుడు ఆనందంగా ఉండండి, ఏ స్థితిలో కూడా ఆనందంగా ఉండండి. ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా అవమానం వచ్చినా, ఏదైనా ఆటంకం వచ్చినా ఎప్పుడు ఒక్కలాగే ఉండండి. ఈ పిల్ల ఏం పేరు ఇవిడ? వాట్స్ యువర్ నేమ్? మాన్య. మాన్య
We have to do punya. Then life is danya. The whole world is sunya. Oh, very good. అమ్మో మీకు ఫ్రెండ్ వచ్చిందా? సరేనా? అందరం మంత్రం చెప్పేద్దాం. దాన్ని పెట్టి మా అమ్మకి దాన్ని పెట్టండి బాగుంది. చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద 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 గోవింద. నేను చిన్నప్పుడు నేర్చుకున్నది ఈ మంత్రం. మీరు వినగానే నా వీడియోల్లో నా ఎన్నో ఉపన్యాసం ఇచ్చినప్పుడు లాస్ట్లో చెప్తుంటాను. ఇప్పుడు కూడా మరి ఉపన్యాసం కంక్లూషన్ మనం భోజనంలో ఖచ్చితంగా లాస్ట్లో స్వీట్ తింటాం కదా, అలా ఇది స్వీట్ లాంటిది అనమాట. నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను. ఇది మీరు చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద లవ్ వస్తుంది. నమస్కారం పెట్టండి. నారాయణ 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 అనుకోరాధ నారాయణ నారాయణ అనుకోరాధా నాలికే చేద నాలికే చేదా ఓపికే లేదా ఓపికే లేదా ఒంటికే బరువా ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు గుర్తు చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గుణవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గుణవే లేదు, గోవింద 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 వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా? గోవింద అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలా? అచ్యుతుడు రాముడు కావాలా రోగం కావాలా? రాముడు నారాయణుడు కావాలా నరకం కావాలా? నారాయణుడు కృష్ణుడు కావాలా కష్టం కావాలా? కృష్ణుడు అయిపోయి తెలిసిపోయింది. మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసేది పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అలుసు, మీకు అంటూ నలుసు. శ్రీమద్ రమారమణ హరి గోవింద గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద ప్రహ్లాద వరద గోవింద గోవింద పుండరీక వరద గోవింద 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 గోవింద. స్వస్తి. నేను మీకు కొన్ని ప్రసాదాలు ఇచ్చేసి ఐ విల్ చేంజ్ టు మై బస్తీ. ఎప్పుడైనా మీతో బట్టాను కుస్తీ, మై వస్తీ అవి